నమస్తే అందరికీ. ఈరోజు మన ఛానల్లో తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సొరకాయ సర్వపిండిని చేసి చూపించబోతున్నా. ఈ సొరకాయ సర్వపిండి కోసం కావలసిన పదార్థాలు: వరిపిండి, సొరకాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కొంచెం జీలకర్ర, వేయించిన పల్లీలు, మనం ముందుగానే 2 hours నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఇంకా ఉప్పు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి ముందుగా మనం సిద్ధం చేసుకున్న వరిపిండి, కొంచెం ఉప్పు, అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పుని, వేయించిన పల్లీలను, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్రను కూడా వేసుకొని, ఆ తర్వాత మనం తరుక్కున్న సొరకాయను కూడా వేసుకొని, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం చపాతీకి ఎలా అయితే పిండిని కలుపుతామో అలానే కలుపుకొని దీన్ని కూడా ఒక ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా చపాతీ పిండి ముద్ద చేసినట్టే దీన్ని కూడా ఒక ముద్దలాగా చేసుకొని ఒక 10 minutes కానీ 15 minutes కానీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కడాయిని తీసుకొని దానిలోకి ఆయిల్ని వేసుకొని, ఈ సొరకాయ సర్వపిండి కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో నేనైతే కొంచెం ఎక్కువగానే ఆయిల్ని ఇక్కడ యూస్ చేశాను. అలా కడాయిలోకి ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న ఆ ముద్దని తీసుకొని ఈ ప్యాన్లోకి ఇలా నేను చూపిస్తున్నట్టుగా బాగా ఒత్తుకొని సేమ్ జొన్న రొట్టెలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దానికి కొన్ని హోల్స్, మనకి ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ లాగా పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ కడాయిని స్టవ్ పైన పెట్టి మూత పెట్టి అది ఒక సైడ్ బాగా ఎర్రగా కాలేంత వరకు ఉంచుకొని తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి. అలాగా 2 sides కూడా ఎర్రగా కాలితే మన సొరకాయ సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఈ వర్షాల్లో ఎంతైనా ఇలాగా స్పైసీగా హాట్గా తింటేనే కదా మనకి జలుబు, ఫీవర్స్ రాకుండా ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి ఇలా సొరకాయ సర్వపిండిని ట్రై చేయండి. అంతేకాకుండా దీనిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.